నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ప్రస్తుతం మనతో సుప్రీంకోర్టు అడ్వకేట్ సాయి కృష్ణ ఆజాద్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే అమ్మా. ఎలా ఉన్నారు? బాగున్నాను మేడం. సార్, పిన్నెల్లి గారి మీద ఎలాంటి సెక్షన్స్ అమలయ్యే ఛాన్సెస్ ఉన్నాయి? ఎన్ని సంవత్సరాలు జైలు శిక్ష పడే అవకాశాలు ఉండొచ్చు? ఈయన అంటే మన పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి పైన జనరల్గా ఏంటంటే పోలీసు వాళ్ళు లుక్అవుట్ సర్క్యులర్, అదే లుక్అవుట్ నోటీస్ అంటారు, దాన్ని జారీ చేయడం జరిగింది. ఎయిర్పోర్ట్లో కూడా ఆయన గురించి మొత్తం నిఘా పెట్టడం జరిగింది. ఇది వచ్చేసరికి ఏంటంటే ఆ ఐపీసీ, పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్టు, సో వీటిపైన దాదాపుగా అంటే ఐపీసీ వచ్చేసరికి అంటే ఇండియన్ పీనల్ కోడ్ వచ్చేసరికి మనకి 143, 147, 448, 427, 353, అలాగే 452, 120B సెక్షన్స్, అలాగే పీడీపీ యాక్ట్ కింద ఒక కేసు, అలాగే పీపుల్స్ రిప్రజెంటేటివ్ యాక్ట్ కింద 131, 135 ఇవన్నీ కూడా ఏంటంటే దాదాపు అంటే క్రిమినల్ ట్రేస్ సక్రమంగా ప్రవేశించడం, ప్రజలను భయభ్రాంతులకు గురవటం, అలాగే పోలింగ్ బూతుల్లో చట్టాన్ని చేతిలో తీసుకుంటాం, ఇవన్నీ సెక్షన్స్ అవన్నీ వస్తాయండి. ఇవి ఏదైనా జనరల్గా అయితే 7 years నేరాలు ఇవన్నీ కూడా. సో దీంట్లో కూడా 41 సిఆర్పిసి నోటీసు అలా ఏమి ఉండదు, డైరెక్ట్గా అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయి. అరెస్ట్ చేసేసి అంటే మామూలుగా అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేసిన తర్వాత ఆయనకు బెయిల్ వేసుకోవాలి, యథావిధిగా బెయిల్ వేసుకొని బెయిల్ మీద బయటకు రావాల్సి ఉంటుందండి. సో అందుకనే దాన్ని మొత్తం లుక్అవుట్ సర్క్యులర్ అన్ని ఎయిర్పోర్ట్లో కూడా అప్రమత్తం చేశారు, అంటే విదేశాలకు వెళ్లకుండా జనరల్గా. మరి నాకు తెలిసి మరి యాంటిసిపేటరీ బెయిల్ అని మూవ్ చేస్తున్నారేమో చూడాలి మరి.